నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. ఈరోజు అయితే పొద్దున్నే స్నానం చేసి ఇంట్లో బట్టలు గిట్టలు మళ్ళీ ఒక 2-3 రోజులు మా ఇంట్లో బట్టలు నడుస్తూనే ఉంది పని. అయిపోయినాయి బుద్ధుడికి. రెడీ నేను స్నానం చేసి వచ్చేసరికి ఏంది గుడలు వేసుకునేవి అని. ఏం బా అంటే షాపింగ్కి పోదాము, గుడలు అడిగినావు కదా తీసిస్తానన్నాడు. సర్లే మళ్ళీ షాపింగ్ పోయేటప్పుడు వేరేట్ వేసుకుంటాలే మంచిది అని అన్నా. టిఫిన్ చేయి తినేసి పోదామన్నాడు. టిఫిన్ అయితే ఉప్మా చేయమన్నాడు. సేమియా ఉప్మాకు ఎందుకండి సేమియా ఉప్మా, సేమియాలు కూడా వేయించి పక్కన పెట్టేసిన. టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి షాపింగ్ పోదాం బట్టలు తెచ్చుకునేదానికి. హ్యాపీ నాకు షాపింగ్ అంటే. గుడలు ఆడవాళ్ళకు గుడలు అంటే బలపిచ్చి, నాకు ఇంకా ఎక్కువ పిచ్చి ఉన్నా కూడా ఇంకా తీసుకోవాలని అదే చెప్తున్నా కదా. మేము ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, ఎక్కువ గుడలు తొక్కేస్తాను నేను. అంటే ఎక్కువ ఇష్టం గుడలు బాగా వేసేసుకుంటా. ఊరి పోయినప్పుడు వేసుకోవాలి, ఈ గుడి పోయినప్పుడు వేసుకోవాలి, అట్లా ఉన్నాయనుక వేసుకొని తొక్కేయడమే అనమాట. అందుకు షాపింగ్కి ఆయన అయితే స్నానం చేసినాడు, రెడీ అవుతున్నాడు. గొంతు చించుకొని మాట్లాడతాను, మూతి మట్ట మార్చినాడు. ఏం సొమ్ము అంత పోతాందిరా నాయన, తొడగపోతే ఎట్టరా దేవుడా ఏం చేయాలని మేకప్ అవుతున్నాడు. భయపిడిస్తానది నాకు ఇటు చేసినా అనుకో, నాకు నీకు గుడలు వద్దు, నాకు ఏం వద్దు బా బెదిరిస్తానంట అన్ని దాంట్లకు. పోతే పోయినా పడిపోయి చచ్చిపోతే నీకు బాగుంటుంది హ్యాపీగా. చచ్చిపోయినా అండి కోపం కదా, కోపం వల్ల కోపం నేను కొడతా ఉంటావు, తిస్తాను ఒకటేమైనా గదురుకుంటున్నాడు చీటికి మాటికి. చచ్చిపోతే బాధలే కానీ కదులుకుంటా కోపం. అవును నాకు అదే ఇది చిత్రం. రెడీ అయినాడు ఆయన పెళ్లి కొడుకు. నేను టిఫిన్ చేసి నేను రెడీ కావాలి. పెళ్లి కొడుకు నేను పెళ్లి కూతురు. చూసిన చచ్చిపోతే బాధలే, కొత్త పెళ్లి కూతురు కావాలంట. అది తప్పులే, అది కూడా తప్పు చూడ పెట్టాలి పెట్టకుండా కుమ్ముతానే. ఇప్పుడు మేమైతే షాపింగ్ పోతున్నాం. నేను నిర్మల, నిర్మల కూడా వచ్చింది షాపింగ్ పోదామని. నిర్మల పోదామంటే 3000 ఇచ్చినాడు. 3000 ఏం తీసుకుంటావు తీసుకో, అంత మించి ₹1 కూడా ఏనన్నాడు. ఇప్పుడైతే షాపింగ్కి అయితే పోతున్నాం. అక్కడ బినాకు చూపిస్తాను. ఐకన్ నన్ను తీర్చులే, ఐకన్ వద్దులే. మంచిదే, మాకు కూడా పాపులారిటీ పెరుగుతుంది కదా. వచ్చేస్తుంది ఇంకా ప్యాంట్ పెద్దది. ఇప్పుడు మనకి బాటమ్ ఇది కాటన్ దాంట్లో సైజు లేదు వాటిల్లో ఎల్లోనే కాదు మామూలుగా డిజైన్ లో కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా, అది కూడా ఉంది. బాగుంది. అయితే కుట్లు వేసుకోవాలా అంతే, కుట్టుకోవాలి నేను మళ్ళీ దీని సైడ్. ఈ వెంట లేక అది ఎక్స్ట్రా థ్రెడ్ సార్, మనకు స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా జస్ట్ అది మోడల్ ఇస్తారు. వాటిల్లో కావాలంటే కలర్ చూడండి. దానికి మనం చున్నీ కుట్లు వేస్తే సరిపోతుంది. కొంచెం కింద మట్టేస్తే కింద మట్ట ఇవ్వలేదురా, ఇంత వస్తుంది. ఇది ఆపిదాను కదా ఎక్క చూసుకో అని చెప్పింది. అద్దంలో చూసుకున్నా ఇట్లా ఉంటుంది ఫిట్టింగ్ అంట చూసుకున్నా. ఇది వేసుకునేదానికి ఇది ఫిక్స్ కదా. ఓకే అన్నది పక్కన పెట్టేసేలేము, అక్కడ వేసేసి. చాలా బాగుంటుంది ఇది. మలై కాటన్ వస్తుంది. దాంట్లో పింక్ రైలు వేస్తే తెలుస్తుంది, సెట్ అవుతుంది. నీ ఇష్టం. చాలా బాగుంది. కలర్ ఏం లేదు, ఇది మాత్రం గోలు చాలా బాగుంటుంది. వేరే కలర్ ఉంటుంది.
అంటే మనకు కలర్ వచ్చే కొద్ది మోడల్ ఏంది ఇప్పుడు ఈ మోడల్లో వేరే కలర్లే ఉన్నావా? అట్లా డిజైన్ మారుతాయి కదమ్మా. అదే డిజైన్స్ మారుతాయి. ఆ డిజైన్ పర్లే, ఇదే ఈ విధంగా హెవీ గోల్డ్ లో వస్తది, ఇక్కడ డిజైన్ మారిపోతది అని చెప్తున్నా. ఈ మోడల్ లో ఇది ఒక కలర్ అన్నా, వేరే మోడల్ లో డిజైన్స్ మారుతాయి అట్లా. ఇప్పుడు ఇది ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ వేరు, సో ట్రై చేయమని యాక్చువల్ లుక్ వస్తుంది. యాక్చువల్ చేస్తే తెలుస్తుంది అది మోడల్ అలాగా అట్లా. ఇది దీనికి అది ఓన్లీ కుర్తీ అన్న. ఇట్లాంటిదే ఈ మోడల్లోనే డిజైన్ బాటమ్ కూడా వస్తుంది సెట్. ఇది షాలు, దానికి షాలు కూడా వస్తుంది అన్న. అట్లా సెట్టింగ్ అక్క ఇట్లా గోల్డ్ హెవీగా ఉండే వాటి గోల్డ్ హెవీ చాలా ఉన్నాయి మోడల్స్ ఇందులో. ఏమో చూద్దాం. ఈ కలర్ చూసారా అది ఒకటి అవుతుంది పోయినట్టే ఇంటికి. కలర్ అది ఇది సేమ్ ఫ్యాబ్రిక్ ఏరా. కలర్ బాగాలేదా? కలర్ క్లాస్ కలర్ అది బాగుంటది. ఇది బాగుంది కదా, ఎందుకు ఇది తీసేసుకున్నాం. తీసుకుంటారా? బాగుంది సార్ కలర్. ఇదే బాగుందా? క్లాసిక్ కలర్ అది. కలర్ ఇది ఓకేలేమ్మా. బాగా గోల్డ్ వచ్చి ఇదిగో చూడమ్మా. వద్దులే అట్లాంటివి ఉండాలి. ఇది ఓకేనా? దీంట్లో ఇంకో డిజైన్ ఉంది. అదే ఇప్పుడు నేను కలర్ బాగుందండి అది చాలా. దీనికి అన్నీ వస్తాయి. రండి, ఏరండి అది ఎల్లో కలర్ తీసుకుని ఇక్కడ వేసిందనే సరిపోతుంది. ఇక ఈ రెండు అయితే తీసుకున్నా. ఇప్పుడు టాప్స్ చూస్తాను. అదొక ఆడ ఉండే అజ్జుడుక చూడు. మీకు ఎల్లోలో కావాలట. ఎల్లోలో కావాలి, బాగుంటాయి. ఇక్కడ ఆడ కూడా అది బ్లూ బాగుంది. దానికి అన్నీ వస్తాయి. కోట్ వస్తుంది సార్. ఇది మళ్ళీ మనకి ఫ్లోరల్ లెంత్ వస్తుంది. ఇంత పెద్ద వద్దా? నార్మల్గా నార్మల్గా మరకయింది. బాగుంది. ఓకేనా? అయ్యా ఇది బాగుంది కానీ మరక అయ్యండి అదే కదా. త్రోట్ అయితే దీంట్లో గ్రీన్ మిక్స్ అయ్యిందమ్మా. వద్దా? ఓన్లీ ఎల్లోనే ఉండాలి. ఇంచుమించు అలా ఉన్నా ఇదైనా పర్వాలేదు. సైడ్ కట్ అది అమ్మ మీకు నాకు కాదు, అందరికి ఒకటే ఉన్నారు. అందరికి ఒకటే. షాపింగ్ అయితే అయిపోయింది. 3 బ్యాగులు అయితే తీసుకున్నా. 3000 అన్నాడు కదా, మా 3000 కాస్త 10,000 అయిపోయింది. ట్రెండ్స్కి వచ్చినాం మళ్ళా. అక్కడ ఒక ఫస్ట్ ఏది పోయింది, MGR పోయినాం. ఆడొక డ్రెస్ నచ్చి తీసుకొని వచ్చిన. మళ్ళీ ఆకృతి పోతే ఆకృతిలో ఏం నచ్చలే. మళ్ళీ ట్రెండ్స్లో బాగుండే. ఫస్ట్ ట్రెండ్స్కి పోయినా బాగుంది అనిపించింది. నేనైతే ట్రెండ్స్లో ఎన్ని జతలు తీసుకున్నా, 3 జతలు తీసుకున్నా. 3 జతలు, అదొక 4 జతలు తీసిచ్చాను మొత్తం. ఆ తొందరలో ఒక ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ కోసం నా పెళ్ళికి కూడా నేను అంత షాపింగ్ చేయలే. ఆ ఫంక్షన్ కోసమే షాపింగ్ చేసాం. ఏం బా, నా పెళ్ళికి కూడా ఇట్ట పోయి గుడలు కొనుక్కోవడం అవన్నీ ఏం చేయలే. ఇంటికి పోయినాక ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తా. ఏం బాని బాధ కాదు, పెళ్లికి చేయాల వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన పెళ్లికి చేపిలే షాపింగ్. పెళ్లి అయినాక మీ ముగ్గురు చేపిస్తారులేమో అని చెప్పి షాపింగ్ మీద షాపింగ్ చేపిస్తాం. బాధ. నేను ఇంటికి పోయినాక ఏమేమి తీసుకున్నాను చూపిస్తా. ఇది పెళ్లి డ్రెస్సు, పెళ్ళికి వేసుకోవడానికి. హల్దీ డ్రెస్ అందరు వేసుకుంటే నేను వెరైటీగా పెళ్ళికి డ్రెస్ తీసుకున్నా. ఇదొక జత. నెక్స్ట్ వచ్చేసి ఇది హల్దీకి ఓన్లీ టాపు. నా దగ్గర ప్యాంట్ అయ్యండి, అది వేసుకొని ఇది హల్దీకి. ఇది వచ్చేసి వేరే డ్రెస్ మీదకి ప్యాంట్ కావాలంటే. ఏంది ప్యాంట్ ఒకటి 1000 రూపాయలంట. 900 ప్యాంట్ ఒకటే 900. సైజు పెరిగే కొద్ది రేట్ ఎక్కువ. అవును.
ఇవి 1000 తీసుకున్నాను, 1000 రూపాయలే ప్యాంటు బయట ప్యాంటు టాపు 1000 రూపాయలు ఇది జత. ఇంకో నెక్స్ట్ వచ్చి దీనికి మళ్ళీ పైటలు కొనాలి నేను. ఇది కాటన్ది, ఇది 1000 రూపాయలే పడింది. ఇదే ఎల్లో కలరు, ఈ 3 జతలు నాకు. ఇది వచ్చేసి నిర్మలాది. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా నచ్చింది నాకు ఈయనకు. కానీ నా సైజు లేదు, అస్సలు నా సైజు లేదని ఇది నిర్మలాకు. ఇట్లాంటివి మళ్ళీ ఆర్డర్ చెప్పి వచ్చినాం. XXL వస్తే మాకు 2 కావాలని, నాకు ఒకటి, మా మల్లమ్మకు ఒకటి. వచ్చి నాకు ఫోన్ చేస్తాం మేడం, కస్టమర్స్లే అని మా నెంబర్ కూడా ఇప్పించుకొని డ్రెస్ అన్నీ కనుక్కున్నారు. వచ్చే ఫోన్ చేస్తాం రాండి. సేమ్ డిజైన్, ఇదే కలర్, సేమ్ ఇదే కావాలని. బ్లాక్లో ఉంది, బ్లాక్లో చూసినా కూడా దొరకలే. XXL భిన్న అయిపోతాయంట, ఉండవంట. అయితే ట్రెండ్స్లో బాగున్నాయి గుడలో. నేను ముందు ట్రెండ్స్కి పోకుండా అడిగిపోయినా, అందుకు అది ఇవే షాపింగ్. 8,000 చేసిన. ఇంకేం తీసుకోవాలంటే ఈ డ్రెస్సుకు ఒక ఓని తీసుకోవాలా, ఇంకొకటి దీనికి ఓని, ఈ 2 దాంట్లోకి ఓని తీసుకోవాలా, అంటే ఒక జత ఎత్తు చెప్పులు తీసుకోవాలా. ఎప్పుడు ఈ డ్రెస్ ఇప్పుడు వేసుకుంది ఇదే కలర్, ఇదే కలర్ అంటే, కానీ నాకు ఈ కలర్స్ బాగా సూట్ అవుతాయి, ఎందుకని ఇవే తీసుకున్నాను. ఏంబా ఆయనకు కూడా నచ్చి ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. బలు ఉండే ట్రెండ్స్లో డ్రెస్సులు అయితే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. షాపింగ్ పోయి వచ్చేసాం కదా, నా అవతారం అయితే మళ్ళీ మామూలుగా వచ్చేసింది. ఇంట్లో ఎట్టుంటాం అట్లా. నిర్మలాకి అయితే వాళ్ళ అన్న ఒక గిఫ్ట్ అయితే ఇచ్చినాడు. నువ్వు బాగా వీడియోస్ చేస్తాను. నిర్మలా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పమా. నిర్మలా వ్లాగ్స్ 2143. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము. నువ్వు బాగా వీడియోస్ పెట్టండి, మళ్ళీ మీరు కామెంట్ పెట్టండి. నువ్వు బాగా వీడియోస్ చేసుకోమా అని చెప్పేసి నిర్మలాకి అయితే ఈ మైక్ అయితే గిఫ్ట్ ఇచ్చినాడు వాళ్ళన్న. ఈ మధ్యనే చేస్తుంది నిర్మలా కూడా వీడియోస్ బాగా చేస్తుంది. కాకపోతే డైలీ పోస్ట్ చేయడం లేదు వీడియోస్, భిన్న ఇప్పటి నుంచి భిన్న వీడియోస్ అయితే ఫస్ట్ టైం నాకు యూట్యూబ్లో నేను ఏమనుకున్నా అంటే, మంచిగా రీచ్ వచ్చిన తర్వాత నాకు అమౌంట్ వచ్చాక నేను ఏదో ఒకటి పర్చేస్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఫస్ట్ టైం మైక్ అన్న నాకు తీపిచ్చినాడు. సొంతంగా కూడా ఎవరు నాకు ఇంత ఖర్చు పెట్టలేదు నాకు తెలిసి. చెప్పలేము మాటలు, ఏడ్చిన అసలు ఈ మాట చెప్పిన తర్వాత. ఇట్లా మైక్ ఆర్డర్ పెట్టేసి చాలా రోజులు అవుతుంది, వచ్చి 2 రోజులు అయింది. మైక్ రామ్మా అన్న, లేదంటే మేమే వచ్చేదా తీసుకొని అంటే, వద్దులే వదిన నేనే వస్తాను అని చెప్పింది. 2 రోజుల నుంచి ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేసి రావడం లేదని చెప్పి, షాపింగ్ పోతాను తోడు రామ్మ అని చెప్తే అటు వచ్చింది. అది అట్లా ఇంకా షాపింగ్ చేసేది. మైక్ అయితే మీరు మైక్ కానీ ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు, సిపిన్ ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ అక్కడ ఇస్తాడు మా ఆయన, తీసుకోండి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలా. ఆయన అయితే బయటకు పోయినాడు, మేము వచ్చేసినాము. నేను వచ్చి ఇంకా నా అవతారం లేక నేను దిగినా. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తా. చికెన్ ఉంది, నిర్మలా రసం చేస్తా వదిన నేను అనింది, అదైతే చేస్తాను. నీళ్ళలాగా పోయింది. ఇప్పుడైతే అన్నం అయితే తింటాను నేను నిర్మలా. ఇది నిర్మలా చేసిన రసం. నేను నైట్ చికెన్ చేసిన, అది రసం అయితే వేసుకొని అన్నం అయితే తింటాను. ఆయన అయితే బయటకు పోయినాడు. ఆయన అయితే ఇప్పుడు అలా రాడంట, బయట తినేసి వస్తానన్నాడు. మేమైతే తింటున్నాం. నేను ఎంత పని చేసిన దానిలాగా నా జుట్టు నేను ఉండాలి, ఎందుకంటే తలనొప్పి అని చెప్పేసి ఊరికి అట్లా లూజ్గా పెట్టుకునే క్లిప్. తలనొప్పి వస్తూ ఉండదు, బయటికి పోయించిన కదా తలనొప్పి వస్తుంది, అందుకోసం. ఆయన అయితే బయటికి పోయినాడు, ఇప్పుడు వస్తానన్నాడు. మేమైతే బయటికి అయితే పోతున్నాం. మధ్యాహ్నం తిన్నాం. నిర్మల అయితే ఇంటికి పోయి మళ్ళీ వచ్చింది. ఆ డ్రెస్సులకి నాకు పైటలు అయితే రాలే, అందుకోసం నిర్మల పోతా అంటే పైటలు తీసుకురమ్మా అంటే పైటలు తీసుకొచ్చింది. ఒక డ్రెస్కి మాత్రమైతే సెట్ అయింది, ఒక డ్రెస్కి అస్సలు దొరకలే. ఇంకా ఆన్లైన్లో చూడాలి దొరికితే, లేదంటే వైట్ బయటే వేసుకోవాలా. మేమైతే ఇప్పుడు బయటికి పోతాను, రెడీ అయ్యిండి అన్నాడు. పొద్దున సాయంత్రం ఇప్పుడు 3 జతలు మార్చి ఒకరోజు డ్రెస్సులు అయితే. ఇప్పుడు వస్తే ఇంక బయటికి పోవడం. బయటికి పోయి వచ్చిన తర్వాత బయటికి అయితే ఇప్పుడే పోయేసి వచ్చినాం. బయట పని ఉంటే ఒక పని చూసుకొని వచ్చేసినాం. నన్నైతే ఇంట్లో వదిలేసినాడు, వదిలిపెట్టి మళ్ళీ పోయినాడు. ఆయన అయితే బయట పని ఏదో ఉందని. ఒక్కరోజు బయట తిరిగిన అంతే. ఒక్కరోజు బయట తిరిగిందానికి నమ్మకం చూడండి, అప్పుడే తేడా తెలుస్తుంటుంది మీకు. ముఖం అంతా పిక్కపోయింది, కళ్ళు లోపలికి పోయినాయి అంతే. ఆడికన్నా పోతే తిరిగితే
నా ముఖం మారిపోతుంది, నా పరిస్థితి కూడా మారిపోతుంది. ఎందుకంటే తలనొప్పి రావడం, మధ్యాహ్నం అయితే విపరీతమైన తలనొప్పి వచ్చింది, అసలు నా వల్ల కాలే. మళ్ళా పడుకున్నా, ఇంకా నిద్ర పట్ల ఫోన్లు వస్తున్నాయి ఒకటేమైనా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తామా, పడుకోలే. ఇంక ఇప్పుడైతే తినేసి పనుకునేస్తా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఆయన అయితే లేడు, బయటికి పోయినాడు కాబట్టి. సో బాయ్ అందరికీ.